హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. ఈ హౌస్ హంటింగ్ సిరీస్ లో ఇది సెకండ్ వీడియో. రిమైనింగ్ తర్వాత పెడతాను ఎలా హౌస్ సర్చ్ చేసుకున్నాము అనేది. ముందు ఏమేం ప్యాక్ చేసుకోవాలి, యూజ్ చేయనివి ఏముంటవి, ఏం ప్యాక్ చేస్తే త్వరగా ప్యాకింగ్ అయిపోతుంది అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. అక్కడ ముందు ఇదంతా ప్యాక్ చేసుకుంటే బాగుండేది. క్లోజెట్ ఇదంతా తర్వాత లాస్ట్ లో 2 days ముందు ప్యాక్ చేశాను. ఇది అప్పుడు కొంచెం హడావిడి అయ్యింది. లాస్ట్ లో వెళ్ళేటప్పుడు ముందే ప్యాక్ చేసుకుంటే బాగుండేదే అనిపించింది. ఈ బ్యాగ్స్ ఇవన్నీ ఓపెన్ చేస్తే ఈ వ్యాక్యూమ్ బ్యాగ్స్ కనిపించాయి. ఓకే, దీంట్లో ప్యాక్ చేసుకుందాము అనుకున్నాను, కొంచెం స్పేస్ సేవ్ అవుతుంది కదా అని. ఈ వ్యాక్యూమ్ బ్యాగ్స్ నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకున్నాను. ప్యాకింగ్ అప్పుడు ఫేస్ అవుతుంది కదా అని చెప్పి అప్పుడే ఆర్డర్ పెట్టుకొని ఇండియా నుంచే తెచ్చుకున్నాను. 6 తెచ్చుకున్నాను, కానీ 2నే కనిపించాయి. లార్జ్ సైజు, మీడియం సైజ్ 2, స్మాల్ సైజ్ 2 అలా ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవి 2నే కనిపించాయి. ఒకవేళ లింక్ కనిపిస్తే మీకు డిస్క్రిప్షన్ లో కానీ కామెంట్ బాక్స్ లో కానీ ఇస్తాను. ఆ లింక్ ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే. వీటిలో పట్టినంత వరకు దీంట్లో పెట్టుకున్నాను. రిమైనింగ్ అన్ని కార్డ్బోర్డ్ బాక్స్ ఉంటాయి కదా యూహాల్వి, వాటిలో ప్యాక్ చేసుకున్నాను రిమైనింగ్. హౌస్ మూవింగ్ ఇదంతా నాకు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కొత్తగా కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చింది. ముందు ప్యాక్ చేసుకుంటే బాగుండేది. క్లోజెట్, కిచెన్ ఇదంతా మనం ఎక్కువ యూజ్ చేయం కదా. కిచెన్ అంటే ఏమేమైతే యూజ్ చేసుకుంటామో ఆ 2-3 days సరిపడా ఉంచుకొని రిమైనింగ్ అంతా ప్యాక్ చేస్తే బాగుండేది అనిపించింది. ఇంకా లాస్ట్ డే రోజు వెళ్ళే రోజు హడావిడిగా మొత్తం డంప్ చేసినట్టు చేసాము. ముందు మా ప్లాన్ ఏంటంటే ప్యాకింగ్ చేసి క్లీనింగ్ కూడా మనమే చేసుకుందాము. లాస్ట్ వెళ్ళే రోజు ముందు రోజు మొత్తం ప్యాకింగ్ కంప్లీట్ చేసుకుందాము, లాస్ట్ డే క్లీనింగ్ పెట్టుకుందాము అనుకున్నాము. కానీ ఈ ప్యాకింగ్ ఇదంతా చేసిన తర్వాత స్ట్రెయిన్ అయిపోయాము. ఇంకా క్లీనింగ్ కూడా చేయలేము. ఇదంతా మొత్తం హౌస్ ఏంటంటే 3 bedroom 2 full bath హౌస్. అది మొత్తం క్లీన్ చేయడం అంటే కొంచెం టఫ్. గరాజ్ క్లీన్ చేయాలి, బయట ఇంటి ఫ్రంట్ క్లీన్ చేయాలి, బ్యాక్ యార్డ్ ఇదంతా క్లీన్ చేయాలి. ఇదంతా కొంచెం టఫ్ అయింది అని చెప్పి ఈ మెక్సికన్ వాళ్ళని పిలిపించుకున్నాము. అట్లా వాళ్ళు కూడా లాస్ట్ టైం మూవ్ అయినప్పుడు మెక్సికన్ వాళ్ళని కాల్ చేస్తే వాళ్ళు బాగా క్లీన్ చేశారని చెప్పి వాళ్ళని కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాము. వెళ్లే రోజు అలా అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాము. అది కొన్ని రీజన్స్ వల్ల ఆ డే వెళ్ళలేదు. నెక్స్ట్ డే కి షిఫ్ట్ చేసుకున్నాము. మామూలుగా ఫ్రైడే వెళ్ళాల్సింది, ఫ్రైడే కుదరలేదు. ఇంకా తర్వాత సాటర్డే అలా స్టార్ట్ అయ్యాము. అదంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాను దాని గురించి. ఇది మాత్రం క్లీనింగ్ ఇదంతా మొత్తం వాళ్ళు చార్జ్ చేయొచ్చు కున్నాము, బాగా చేశారు. హౌస్ 3 bed 2 bath కదా, అది మొత్తం క్లీన్ చేయడానికి $270 అడిగాడు. ఓకే, బాగా క్లీన్ చేశారు అని చెప్పి మొత్తం రౌండ్ ఫిగర్ $300 ఇచ్చేసాడు. మనము అవి ఆర్డర్ పెట్టుకున్నప్పుడే వాడు క్లోజ్ చేసుకోవడానికి అది ఇస్తాడు. మామూలుగా టై లాంటిది కొంచెం జిప్పు అదంతా మనము టఫ్ గా ఉండిద్ది కదా కొంచెం పెట్టుకోవడానికి, దానికి అది ఇస్తాడు. హోల్డింగ్ కి మనం పట్టుకోవడం కోసం అది కొంచెం ఈజీగా ఇది పెట్టుకోవడము. ఇదే అది. దీన్ని క్లోజ్ చేసిన తర్వాత దానిలో ఉన్న వ్యాక్యూమ్ తీసుకోవడమే. కానీ చాలా టైప్స్ ఉంటాయి వ్యాక్యూమ్ తీసుకోవడానికి. నేనైతే ఇది కొంచెం పంప్ లాంటిది తీసుకున్నాను. కొంచెం పంప్ ప్రెస్ చేస్తే దాంట్లో ఉన్న వ్యాక్యూమ్ అంతా బయటకు వచ్చేసి మొత్తము ప్రెస్ అయినట్టు అయ్యిద్ది. అప్పుడు కొంచెం బ్యాగ్ లో స్పేస్ అవుతుంది. As the chemicals, they take us higher. The night's young and it's just begun. As she puts her hand in mine, we wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just 2 hearts running wild. Never sleep, never stop, as we shout from the top. Running wild.
ఆ 2 బ్యాగ్స్ మొత్తం ప్యాక్ చేసిన తర్వాత ఇవి జాకెట్స్ ఇవి కొంచెం మిగిలిపోయేవి అవి మొత్తము ఒకటి చెప్పాం కదా యువాల్ బాక్స్ లో పెట్టేసాను మొత్తం అని అలా ప్యాక్ చేసుకున్నాను. ఇప్పుడు చూపిస్తాను. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం అన్ప్యాక్ చేయడం కష్టం కదా, అందుకని చెప్పి కొంచెం ఒక 2 days కి సరిపడా ప్యాక్ చేసుకుంటున్నాను. అవి నైట్ వేర్ అయితేనేమి ఎక్కడికన్నా బయటకు వెళ్ళి ఈ షాపింగ్ గ్రాసరీస్ ఇవన్నీ తెచ్చుకోవడానికి వెళ్ళడానికి అవన్నీ మొత్తము ఒక 2 pair క్లోత్స్, ఇవి మొత్తం నైట్ క్రీమ్ ఇవన్నీ ఉంటాయి కదా, మొత్తం కావాల్సినవి మొత్తము ప్యాక్ చేసుకున్నా అవి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. దాంట్లో ఇవన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను. ఒక లిప్ బామ్, బాడీ లోషన్, ఫేస్ వాష్, అక్కడ సన్ స్క్రీన్ మెయిన్ కదా, సన్ స్క్రీన్ అదంతా, బాడీ లోషన్ పెద్దది ఉంది అదంతా ఎందుకని చెప్పి ఒక చిన్న బాక్స్ లాంటిది ఉంటే దాంట్లో వేసుకున్నాను. ఆ 2 days కి సరిపడా అది యూజ్ చేసుకోవచ్చు. తర్వాత రిమైనింగ్ ఎట్లా అన్ప్యాక్ చేస్తాం కాబట్టి అవన్నీ ఉంటాయి. ఈ 2 days కోసమే కదా, ట్రావెల్ లో ఎక్కడన్నా ఆగినప్పుడు ఇదంతా కావాలి కదా అని చెప్పి ఇవంతా మొత్తము ఒక బ్యాక్ ప్యాక్ లో పెట్టుకున్నాను. దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఆ 2 days కి. మళ్ళీ మొత్తం తీయకుండా ఇది అనుకో మా దగ్గర పెట్టుకున్నాము బ్యాక్ ప్యాక్. మేము ఎక్కడ ఆగితే అక్కడ కొంచెం ఫ్రెష్ అవ్వడానికి అదంతా బాగుంటుంది కదా అని చెప్పి ఇవన్నీ ఒక దాంట్లో పెట్టుకుంటున్నాను. అది మీకు చూపిద్దాం అనుకుంటున్నా. బాడీ లోషన్ కొంచెం బయటకు వస్తే అది తీసి హ్యాండ్స్ కి పూసుకుంటున్నాను ఎందుకు అని చెప్పి మొత్తము. ఈ పేస్ట్ బ్రష్, ఈ బాడీ వాష్ అవన్నీ వెళ్ళే రోజు ప్యాక్ చేసుకుంటాను. ఇంకా వెళ్ళే రోజు ఫ్రెష్ అయిన తర్వాత మొత్తం ఒక దాంట్లో పెట్టుకొని అవి ప్యాక్ చేసుకుంటున్నా. ఇవంటే ఇప్పుడు నేనేం యూజ్ చేయను కదా, అవన్నీ మొత్తం ప్యాక్ చేసుకుంటున్నాను. 2 pairs ఇవన్నీ మొత్తం పెట్టేసుకుంటే ఒక సైడ్ కి పెట్టుకోవచ్చు కదా, హడావిడి లేకుండా ఉంటది. అప్పుడు వెళ్ళేటప్పుడు చూసుకుంటే అన్ని ఒకవేళ మొత్తము ప్యాక్ చేసామనుకో అప్పుడు మళ్ళీ కష్టం అయింది అని చెప్పి ఇప్పుడు ముందే ప్యాక్ చేసేసుకుంటున్నాను యూజ్ చేయనివి. ఇవన్నీ ప్యాక్ చేసుకున్నామంటే ఏవి ఎక్కడ పెట్టామో గుర్తుండదు. అక్కడికి వెళ్ళాక ఒకవేళ కావాల్సి వస్తే హడావిడిలో మొత్తం ఏవి ఎక్కడ ఉన్నాయి అని ఎత్తుక్కోవడం అక్కడికి వెళ్ళాక కొంచెం కష్టము. ఇంత ట్రావెల్ చేసిన తర్వాత ఇంకా అసలు అంత ఓపిక ఉండదు కాబట్టి ముందే ప్యాక్ చేసుకుంటున్నాను. అది ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా యూజ్ అయింది. వచ్చిన తర్వాత అందరూ ఫ్రెష్ అవ్వాలి అనుకుంటుంటే ఇంకా బాడీ వాష్లు అవన్నీ ఎక్కడ పెట్టానో తెలిసింది కాబట్టి మా దగ్గరే ఉన్నాయి కాబట్టి అవి తీసి మేమందరం ఫ్రెష్ అయ్యాము. ఈ క్లాత్స్ ఇవన్నీ బ్యాక్ ప్యాక్ లో పెట్టుకుందాం అనుకున్నా గానీ ఇది వెయిట్ అయ్యిద్ది, ఇవేం యూజ్ చేయం కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అవ్వడానికే కదా అని చెప్పి ఒక చిన్న క్యారీ బ్యాగ్ ఉంటది కదా, ఆ క్యారీ బ్యాగ్ దాంట్లో పెట్టేసుకున్నాను. అక్కడికి వెళ్ళాక యూజ్ అవుతుందని పాస్పోర్ట్ పెట్టుకున్నాం. ఎందుకంటే ట్రావెల్ చేసేటప్పుడు అక్కడ లాస్ట్ టైం రిటర్న్ వచ్చేటప్పుడు చెక్ చేశారు పాస్పోర్ట్, ఏమన్నా డాక్యుమెంట్ కావాలి, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇవన్నీ ఉండాలి అని చెప్తే నాకు ఎట్లా డ్రైవింగ్ లైసెన్స్ లేదని పాస్పోర్ట్ పెట్టుకున్నాను. పాస్పోర్ట్ లో ఎలానా వీసా స్టాంప్ ఉండేది కాబట్టి అది నాకు అట్లా ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఇవేం లేని వాళ్ళు ఈ పాస్పోర్ట్స్ క్యారీ చేయడం బెస్ట్ ఇలాగా ట్రావెల్ చేసేటప్పుడు వేరే ప్లేస్ కి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు ప్యాక్ చేసినవన్నీ నా క్లాత్స్ ఇప్పుడు అవి ఇవి మొత్తం ప్యాక్ చేసి ముందే పంపించేసాం కాబట్టి ఇవి కొంచెం ప్యాకింగ్ తక్కువ అయింది. మేము అదే స్టేట్ లో ఉన్నామా వేరే స్టేట్ కి మూవ్ అయ్యామా అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీరేమనుకుంటున్నారు, మేము అదే స్టేట్ లో ఉన్నామా వేరే స్టేట్ కి మూవ్ అయ్యామా అనేది కామెంట్ చేయండి. ఎవరికన్నా ఐడియా ఉంటే దీని ముందు వీడియోస్ చూసినా కొంచెం ఐడియా ఉంటది ఎక్కడికి మూవ్ అయ్యాము అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంత ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.